తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజ్ఞానం, వివేకం, వికాసంతో పాటు ఉత్తమ భవిష్యత్ అందించేదే పుస్తకం. కానీ ఆ పుస్తకాల స్థానాన్ని ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ఆక్రమిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతూ పుస్తకాలకు, గ్రంథాలయాలకు దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితి మార్చేందుకు కూటమి ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గ్రంథాలయాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడంతో ఏ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయనే అంశాలు పాఠకులకు సులభంగా తెలుస్తున్నాయి. దీని ద్వారా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న అభ్యర్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయాల్లోనే గడుపుతుంటారు. వివిధ రకాల పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలతో వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాల సాధన కోసం యువత పెద్ద సంఖ్యలో గ్రంథాలయాలకు వెళ్తున్నారు. దీనికి అనుగుణంగా ఏపీ గ్రంథాలయ యాప్ను అందుబాటులోకి తెచ్చి మారుతున్న కాలానికి అనుగుణంగా లైబ్రరీలను డిజిటల్ బాట పట్టించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రతి లైబ్రరీ వద్ద ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి దాన్ని స్కాన్ చేస్తే నచ్చిన పుస్తకాన్ని చదువుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. నేను గత 2-3 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాను. 3 ఇయర్స్ నుంచి లైబ్రరీకి వస్తాను. గతంలో బుక్స్ ఎత్తుక్కోవడం అనేది కొంచెం అంటే ఎక్కడంటే అన్ని బుక్స్ మనకి అవసరమైన బుక్స్ ఒక దగ్గర ఉండవు, మనం వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ యాప్ అనేది అందుబాటులోకి తెచ్చింది. ఏ బుక్ ఎక్కడ ఉందనేది, ఏ సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ అన్నీ మనకు అందుబాటులో ఎక్కడ ఉన్నాయనేది వెతుక్కోవడం ఈజీగా ఉంది. టైం అనేది సేవ్ అవుతుంది. చదువుకోవడానికి ఎక్కువగా టైం కేటాయించి చదువుకోవడానికి ఈజీగా ఉంది. క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల ఇక్కడ ఆల్ కాంపిటేటివ్ బుక్స్ ఏమేమి ఉన్నాయో, అవైలబుల్గా ఉన్నాయో మొత్తం చూడగలుగుతున్నాం అండి. ఏ ర్యాక్లు ఏ బుక్స్ ఉన్నాయని చూడగలుగుతున్నాం, చదువుకోగలుగుతున్నాం. టైం సేవ్ అవుతుందండి. దీనివల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది క్యూఆర్ కోడ్. గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ కానిస్టేబుల్, హైకోర్టు అన్ని సంబంధించిన బుక్స్ అన్నీ ఉన్నాయండి. దానివల్ల క్యూఆర్ కోడ్ వల్ల ఇంకా ఏ బుక్స్ ఉన్నాయో కూడా మేము తెలుసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. క్యూఆర్ కోడ్ వల్ల క్యూఆర్ కోడ్ అటెండెన్స్కి సంబంధించి బుక్స్ ఏమేమి అవైలబుల్ కావాలో అవి ఉన్నాయి. ఎక్కువ బుక్స్ ఉన్నాయి ఇక్కడ, చదువుకోవడానికి బాగా ఉపయోగంగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 98 శాఖ గ్రంథాలయాల్లో క్యూఆర్ కోడ్తో పుస్తక పఠనానికి అవకాశం కల్పించారు. పోటీ పరీక్షలు, చరిత్ర, సాహిత్యం, విజ్ఞానానికి సంబంధించినవి ఆన్లైన్లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు సామాజిక మాధ్యమాలకు యువతను దూరం చేసి గ్రంథాలయాల బాట పట్టించడమే లక్ష్యంగా యాప్ రూపొందించారు. ఇప్పటి వరకు 4 లక్షల పుస్తకాలకు పైగా డిజిటలైజేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలోను అలాగే 97 శాఖా గ్రంథాలయాల్లోనూ ఈ ఏపీ లైబ్రరీ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ప్రతి గ్రంథాలయంలోని ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, అలాగే ఆ పుస్తకాలు ఏ పుస్తకాలు ఉన్నాయి అన్నది, ఎంతమంది రీడర్స్ ఉన్నారు అన్నది, మెంబర్షిప్ ఎంతమంది ఉన్నారు అన్నది ఈ యాప్ ద్వారా అన్ని తెలుసుకోవచ్చు. ఈ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులంతా మన గ్రంథాలయాలని అభివృద్ధి పదంలో నడపాలనేదే మా సంస్థ ఉద్దేశము. ఏ బుక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది వెతుక్కోవాలి వాళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఈ క్యూఆర్ కోడ్ వచ్చినందువల్ల వాళ్ళకి ఎక్కడ ఏ బుక్ ఉంది, ఎవరికి ఏ స్టూడెంట్కి ఏ అవసరమో ఆ బుక్ వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి క్యూఆర్ కోడ్ కూడా ఇది మన ప్రభుత్వం తీసుకున్న, లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయము. త్వరితగతిన చదువుకోవడానికి ఆ బుక్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన చదువుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అవసరమైన పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే అన్ని గ్రంథాలయాల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.